Hey guys, subscribe to my channel to get latest technology videos and tap the bell icon so you will never miss another updates. Happy birthday. చూసారు కదా ఫ్రెండ్స్. సో చాలా ఎక్సలెంట్గా ఉంది. ఇంతకు మించి మనకు ఎక్కువ సాంగ్ ప్లే చేస్తే మనకు కాపరేట్ ఇష్యూస్ అయితే వస్తాయి ఫ్రెండ్స్. అందుకు నేనైతే ఎక్కువ సాంగ్ అయితే ప్లే చేయలేదు గాయస్. ఇదే వీడియోనైతే నేను ఫుల్గా ఇన్స్టాగ్రామ్లో సాంగ్తో పోస్ట్ అయితే చేశాను ఫ్రెండ్స్. ఇన్స్టాగ్రామ్ లింక్ కూడా కింద డిస్క్రిప్షన్లోనే ఇచ్చాను, అక్కడ నుంచి విజిట్ చేయండి ఫ్రెండ్స్. వీడియో అయితే హై లెవెల్లో ఉంది గాయస్. వీడియో నచ్చినట్లయితే వీడియోకి లైక్ చేయండి. అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఉంటే వీడియో కిందనే రెడ్ కలర్లో సబ్స్క్రైబ్ అనే ఆప్షన్ ఉంది, సబ్స్క్రైబ్ అని క్లిక్ చేసి పక్కన వచ్చే గంట సింబల్ని యాక్టివేట్ చేసుకోండి ఫ్రెండ్స్. ఇంకా లేట్ చేయకుండా మనం ఎడిటింగ్ అయితే స్టార్ట్ చేద్దాం. ఫ్రెండ్స్, ముందుగా ఈ వీడియోని క్రియేట్ చేసుకోవాలంటే మనకు kinemaster pro అనే అప్లికేషన్ అయితే ఉండాలి. మీ దగ్గర లేకపోతే కింద డిస్క్రిప్షన్లో నేను kinemaster pro లింక్ ఇచ్చాను. ఆ లింక్ క్లిక్ చేసి డౌన్లోడ్ చేసి ఓపెన్ చేయండి. ఓపెన్ చేస్తేనే మనకు ఇంటర్ఫేస్ అయితే ఈ విధంగా ఓపెన్ అవుతుంది. ఇక్కడ మనకు క్రియేట్ నవ్ అనే ఆప్షన్ వస్తుంది. క్రియేట్ నవ్ మీద టచ్ చేసి ఇక్కడ వచ్చేసి మీరు 16:9 డేస్ అని సెలెక్ట్ చేసి ఇక్కడ నెక్స్ట్ అనే ఆప్షన్ ఇచ్చేయండి గైస్. ఓకే, సో వన్స్ ఇచ్చిన తర్వాత ఇక్కడ మనకు ఇమేజ్ అనే ఆప్షన్ వస్తుంది. ఇమేజ్లో వచ్చేసి మీరు బ్లాక్ బ్యాక్గ్రౌండ్ అని సెలెక్ట్ చేయండి. సెలెక్ట్ చేసి అదే లేయర్ను మీరు వాట్సాప్ స్టేటస్ ఎంత లెంత్ పెట్టుకోవాలంటారో అంత లెంత్ డ్రాగ్ చేయండి. మన వాట్సాప్ స్టేటస్ 30 సెకండ్స్ కనుక సో నేను 30 సెకండ్స్ లెంత్ ఉన్న డ్రాగ్ అనేది ఇచ్చేసి నేను టిక్ ఇస్తున్నాను. ఓకే, సో మీకు ఇష్టం వచ్చిన లెంత్ మీరు పెట్టుకోండి. నెక్స్ట్ లేయర్ మీద టచ్ చేయండి. ఇక్కడ మీడియాలోకి వెళ్ళండి ఫ్రెండ్స్. ఇప్పుడైతే నేను ఫస్ట్ బ్యాక్గ్రౌండ్లో ఒక హ్యాపీ బర్త్డేకి సంబంధించిన ఒక టెక్స్ట్ మాదిరి ఇస్తాను. ఓకే, సో ఈ యొక్క టెక్స్ట్ లింక్ వచ్చేసి మీకు కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను ఫ్రెండ్స్. అక్కడ నుంచి మీరు డౌన్లోడ్ చేసి ఇక్కడ ఫస్ట్ మనకు ఇంత లెంత్ లేదా ఫుల్ స్క్రీన్ అయినా పెట్టుకోండి, మీకు ఎంత ఇష్టం అయితే అంత పెట్టుకోండి. ఓకే, సో నేను ఈ లెంత్ పెట్టేస్తున్నాను. సో అదే టెక్స్ట్కున్న సాంగ్ కూడా నేను మ్యూట్ చేసేస్తున్నాను, ఎందుకంటే మనకు సాంగ్స్ ప్లే చేయకూడదు. సో ఇప్పుడు ఫస్ట్కి వచ్చేసి మళ్ళీ లేయర్ మీద టచ్ చేసి మళ్ళీ మీడియాలోకి వెళ్ళి సేమ్ ఫ్రెండ్స్ మళ్ళీ దాంతో పాటే కలిపి ఇంకోటి నేను ఒక లోడింగ్ బటన్ లాగా ఇంకోటి యాడ్ చేస్తాను. సేమ్ ఇది కూడా మనకు బ్లెండింగ్ ఆప్షన్లోకి వచ్చేసి స్క్రీన్ అని అప్లై చేయండి. సేమ్ అదే ఏదైతుందో ఆ యొక్క బాక్స్ని తీసుకొని వచ్చేసి మీరు ఇక్కడ కింద పెట్టేయండి గైస్. ఓకే, సో కింద పెట్టేసి ఇంకా ఈ యొక్క టెక్స్ట్ను కావాలంటే ఇక్కడ పైకి పెట్టుకోండి, జరుపుకోండి. ఓకే, సో ఈ విధంగా ఇంకా మీరు జరుపుకొని ఈ ఒక్కటి ఏదైతుందో పర్ఫెక్ట్ ఇక్కడైతే మీరు పెట్టుకోండి. ఓకే, సో ఇప్పుడు దీనికి ఉన్న వాల్యూమ్ కూడా మ్యూట్ చేసేద్దాం. సో ఇప్పుడు 2 లెవెల్గా ఉండాలి. ఓకే, సో ఇంకా 2 లెవెల్గా అంటే ఏం లేదు, ఇక్కడ వచ్చేసి మనకి ఇలా ముందు స్వైప్ చేస్తే మనకి ఇక్కడ ఎక్స్ట్రాగానే ట్రిమ్ టచ్ చేసి ట్రిమ్ టు రైట్ ఆప్ అని ఇచ్చేయండి. సో ఇప్పుడు ఫస్ట్కి వచ్చేసి ప్లే చేద్దాం. చూడండి, ఆ యొక్క టెక్స్ట్తో అయితే ఈ విధంగా మనకు వర్క్ అవుతుంది. చాలా అమేజింగ్ ఉంది. ఓకే, సో ఇక్కడతో ఈ విధంగా వచ్చిన తర్వాత ఇక్కడ మనకు ఎక్కడైతే ఎండ్ అయిపోతుందో ఎండ్ అయిపోయిన చోట లేయర్ మీద టచ్ చేయండి. మళ్ళీ మీడియాలోకి వెళ్ళండి. సేమ్ ఫ్రెండ్స్ మళ్ళీ దాంతో పాటే కలిపి ఇంకోటి నేను ఒక వైట్ స్క్రీన్కు సంబంధించినది కూడా ఇంకోటి ఒక వీడియో ఇస్తాను. సో ఇది కూడా మనకు రొటేట్ చేంజ్ చేసి సేమ్ ఇదే మళ్ళీ ఫుల్గా ఈ విధంగా అప్లై అయితే చేయండి గైస్. ఓకే, సో ఈ విధంగా అప్లై చేసి స్టిక్ ఇచ్చేయండి. సో దీనికి ఉన్న వాల్యూమ్ కూడా మ్యూట్ చేద్దాం. సో ఇప్పుడు ఫస్ట్కి వచ్చేసి ప్లే చేద్దాం. ప్లే చేసి చూడండి, ఆ 2 యానిమేటెడ్లు కూడా మనకు ఈ విధంగా అప్లై అవుతుంది. అది అయిపోతేనే ఆటోమేటిక్గా ఈ విధంగా వర్క్ అవుతుంది. ఓకే, సో ఇలా వచ్చిన తర్వాత నెక్స్ట్ ఇంకా డైరెక్ట్గా మన యొక్క ఫోటో అయితే రావాలి. ఓకే, సో ఇక్కడ మనకు ఎక్కడైతే హ్యాపీ బర్త్డే అని వచ్చేసింది ఇంకో నెక్స్ట్ లేయర్ మీద టచ్ చేయండి. ఇక్కడ మీడియాలోకి వెళ్ళండి ఫ్రెండ్స్. ఇప్పుడైతే నేను బ్యాక్గ్రౌండ్ వచ్చేసి ఒక హ్యాపీ బర్త్డేకి సంబంధించిన ఒక టెంప్లెట్ ఇస్తాను. ఓకే, సో ఈ యొక్క టెంప్లెట్ లింక్ కూడా ఆల్మోస్ట్ అక్కడనే ఇస్తాను. అక్కడ నుంచి డౌన్లోడ్ చేసి ఇక్కడ మనకు ఇంకా మీకు ఎంత లెంత్ కావాలంటే అంత లెంత్ పెట్టుకోండి. ఇక్కడ ఎక్స్ట్రాగా ట్రిమ్ మీద టచ్ చేసి ట్రిమ్ టు రైట్ ఆప్ అని ఇస్తున్నాను. సో దీనికి ఉన్న వాల్యూమ్ కూడా మ్యూట్ చేసేస్తున్నాను, ఎందుకంటే సాంగ్స్ ప్లే చేయకూడదు. సో ఇప్పుడు ఫస్ట్కి వచ్చేయండి. సో ఇప్పుడు మనకు ఆడియో అని ఆప్షన్ ఉంటుంది గైస్. ఆడియోలోకి వచ్చేసి ఫ్రెండ్స్ నేను కింద డిస్క్రిప్షన్లో ఆల్ మెటీరియల్స్ లింక్ ఇచ్చే చెప్పాను కదా. సో దాంతో పాటే కలిపే మీకు లాస్ట్లో నేను ఒకటి అంటే నేను ఇక్కడ హ్యాపీ బర్త్డే డీజే అని ఒకటి ఇచ్చాను చూడండి. సో దీని మీద టచ్ చేసి ఇక్కడ ప్లస్ మీద టచ్ చేయండి. సో అది యాడ్ అయిపోతుంది. దీనికి ఉన్న వాల్యూమ్ అనేది నేను మ్యూట్ చేసేస్తున్నాను, ఎందుకంటే మనకు సాంగ్స్ ప్లే చేయకూడదు. సో ఫస్ట్ మీరు సాంగ్ యాడ్ చేసుకోండి. ఓకే, సాంగ్ యాడ్ చేసుకుంటే మనకి ఇక్కడ చూడండి ఓన్లీ ఇది 23.6 సెకండ్స్ మాత్రం ఉంది. ఇక్కడ ఎక్స్ట్రా అన్ని ట్రిమ్ మీద టచ్ చేసి ట్రిమ్ టు రైట్ ఆప్ అని పెట్టుకోండి. ఓకే, సో ఇది కూడా ట్రిమ్ టు రైట్ ఆప్ అని ఇచ్చేస్తున్నాను. సో ఇప్పుడు ఫస్ట్కి వచ్చేయండి. ఇక్కడ మన యొక్క ఇమేజ్ ఉంది కదా, సో లేయర్ మీద టచ్ చేయండి. ఇక్కడ మీడియాలోకి వెళ్ళండి గైస్. చెప్పాను కదా మీరు ఎవరు ఫొటోస్ అయితే వీడియోని క్రియేట్ చేసుకోవాలంటారో సో వాళ్ళ యొక్క ఫోటోని ఇక్కడైతే ఎంటర్ చేసుకోండి. ఆల్మోస్ట్ మనకు ఫుల్ స్క్రీన్ మోడ్లో ఉండాలి. అది కూడా ఇంకా మీకు సంబంధించిన ఫొటోసే ఇంకా ఉండాలి. ఓకే, సో మీకు ఇష్టం వచ్చిన వాళ్ళ ఫొటోస్ అయితే మీరు పెట్టుకోండి. సపోజ్ నేను ఈమె ఫోటోని సెలెక్ట్ చేశాను. అదే ఫోటో మీదకి వచ్చేసి క్రాపింగ్ ఆప్షన్లోకి వచ్చేసి మాస్క్ ఎనేబుల్ చేసి షేప్లోకి వచ్చేసి రౌండ్ షేప్ని సెలెక్ట్ చేసి ఈ విధంగా సెలెక్ట్ చేసి ఇంకా అదే ఇమేజ్ని తీసుకొని వచ్చేసి కరెక్ట్గా ఈ యొక్క ఇమేజ్ని ఇక్కడ పెడుతున్నాను.
పెట్టుకున్నాను. ఓకే, సో ఇక్కడ పెట్టేసి ఇంకా కావాలంటే జూమ్ పెంచేసి సేమ్ కిందకి వస్తే బ్లెండింగ్ ఆప్షన్ ఉంటుంది. బ్లెండింగ్లోకి వచ్చేసి స్క్రీన్ అని అప్లై చేసి అదే మెయిన్ కూడా ఎండ్ వరకు ర్యాక్ చేయండి. ఓకే, సో ఎండ్ వరకు ర్యాక్ చేసి ఇంకా ఏదన్నా కావాలంటే అడ్జస్ట్ ఉంటే అడ్జస్ట్ అనేది చేసుకోండి ఫ్రెండ్స్. ఓకే, సో ఇప్పుడు ప్లే చేద్దాం. చూడండి ఆ యొక్కటి ఈ విధంగా వస్తుంది. ఓకే, సో ఇక్కడ వచ్చిన తర్వాత ఇక్కడ మన యొక్క ఇమేజ్ కానీ లేయర్ మీద టచ్ చేయండి, మళ్ళీ మీడియాలోకి వెళ్ళండి. సేమ్ గైస్ మళ్ళీ ఇక్కడ నుంచి ఇంకోటి నేను బ్యాక్గ్రౌండ్లో ఇంకొకటి ఇమేజ్ కూడా ఇచ్చుకోండి, ఒకటి పిఎన్జీ లాగా ఉండాలి. ఓకే, సో మీ దగ్గర పిఎన్జీ ఇమేజ్ ఉంటే మీరు పెట్టుకోండి, లేకపోతే నో ప్రాబ్లం. ఓకే, సో సపోజ్ నేను ఈమె ఫోటోనే మళ్ళీ ఇంకోటి సింగిల్ తీసుకున్నాను. ఓకే, సో ఈ విధంగా పెట్టేసి ఇంతవరకు ఇక్కడ ఫోటో పెట్టేసి ఇదే ఇమేజ్ కూడా ఇంతవరకు ర్యాక్ చేసి ఆ యొక్క ఇమేజ్కి కీ యానిమేషన్ పెట్టేసి లాస్ట్ ఇక్కడ దాకా వచ్చేసి ప్లస్ మీద టచ్ చేసి ఈ యొక్క కీ యానిమేషన్ని ఇలా స్వైప్ చేసేసి టిక్ చేస్తున్నాను. ఓకే, సో ఇప్పుడు ఫస్ట్కి వచ్చేసి ఇంకా ప్లే చేస్తే చూడండి ఆ యొక్క ఇమేజ్ కూడా ఆల్మోస్ట్ ఇలానే మనకు ప్లే అవుతుంది. ఓకే, సో ఇలా మనకు చిన్నగా స్లో మోషన్లో ఇలా వస్తుంది. ఓకే, సో ఇక్కడతో ఇంకా మనకు ఆల్మోస్ట్ అన్నీ వచ్చేసాయి. ఇంకేంటి ఫైనల్గా మనకు కావాల్సింది వీడియో మన గ్యాలరీలోకి సేవ్ అవ్వాలి. సో పైన షేర్ ఆప్షన్ ఉంది, దీని మీద టచ్ చేయండి. మీకు ఏ క్వాలిటీ కావాలంటే ఆ క్వాలిటీ పెట్టే సేవ్ అని ఆప్షన్ ఇచ్చండి. సేవ్ ప్రాసెస్ కంప్లీట్ అయిపోతుంది, ఆటోమేటిక్గా మన గ్యాలరీలోకి అయితే సేవ్ అవుతుంది. గాయస్ వీడియోలో ఎలా ఎడిట్ చేయాలి, ఏ విధంగా ఎడిట్ చేయాలో మీకు క్లారిటీగా డీటెయిల్గా గైడెన్స్ ఇచ్చాను. మై హోప్ ఇదే వీడియో నచ్చింది అనుకున్నాను. నచ్చలేదా ప్లీజ్ లైక్ చేయండి. ఇటువంటి మంచి వీడియోస్ కావాలంటే వీడియో కిందనే రెడ్ కలర్లో సబ్స్క్రైబ్ అనే ఆప్షన్ ఉంది, సబ్స్క్రైబ్ బటన్ క్లిక్ చేసి పక్కన వచ్చే గంట సింబల్ని యాక్టివేట్ చేసుకోండి. నేను ఏ వీడియో చేసినా అన్నిటికన్నా ముందు మీరే చూస్తారు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బై బై నౌ.